హలో అందరికీ. పానీపూరి అంటే ఎవరికిష్టం ఉండదు చెప్పండి? అందరికీ ఇష్టమే. కానీ హైజీన్ లేని బయట బండ్ల దగ్గర తినడం చాలా కష్టంగా ఉంటుంది నాకైతే. చాలామంది అది కూడా పట్టించుకోకుండా డైలీ కంపల్సరీగా పానీపూరి బండి దగ్గరికి వెళ్ళే టేస్ట్ చేస్తారు. కానీ నాకు డయట్ చేసే ముందు పానీపూరి తినాలనిపించింది. అందుకే ఇంట్లో నేను సింపుల్‌గా ఇలా చేసుకున్నాననమాట. ముందుగా బంగాళాదుంప అండ్ బఠానీ, నానబెట్టిన బఠానీ ముందు రోజు నైటే నానబెట్టేయాలి బఠానీని. సో, ఆ బఠానీని అండ్ బంగాళాదుంపని తొక్క తీసుకొని 2 కలిపి ఒకసారే సింపుల్‌గా ఉడకబెట్టేసుకున్నాననమాట. 2 ఒకేసారి స్మాష్ చేసేసుకోవచ్చు. ఈజీగా ఉంటుంది అని చెప్పేసి నేను బంగాళదుంప తొక్క తీసేసి ఉడకబెట్టుకున్నాను. సో, అలా అయితే సింపుల్‌గా అయిపోతుంది. అండ్ దాంతో పాటు చింతపండు కొంచెం ముందుగా నానబెట్టుకొని ఉంచుకున్నాననమాట. పులుపుకు తగ్గట్టు మీకెంత కావాలొస్తదో అంత. అలాగే ఆనియన్స్‌ని తొక్కలు తీసి వాటర్‌లో వేసి ఉంచాను. ఇలా ఎందుకు వేయాలి అంటే దాని ఘాటు తగ్గుతుందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర, పుదీనా కంపల్సరీ అండి. దీని ఫ్లేవర్ చాలా ఇంపార్టెంట్. కారానికి తగ్గినట్టుగా పచ్చిమిరపకాయలు కూడా తీసుకొని కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు అలాగే మీకు టేస్ట్ ఇష్టమైతే అల్లం కొంచెం పెద్ద ముక్కే వేసుకోవాలి. నేనైతే పెద్ద ముక్కే వేసుకున్నాను. లేతగా ఉంది కాబట్టి. ఈ మూడింటిని బాగా మిక్సీ చేసుకోవాలి. ఇంకా చాలామంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు. బట్ నేనైతే ఇలాగే చేస్తాను. పానీ పూరీలనైతే మాత్రం రెడీమేడ్‌వే తీసుకుంటా అండి. నాకు సింపుల్‌గా అయిపోతుంది కాబట్టి ఇప్పుడు రెడీమేడ్ చాలా హ్యాపీగా దొరుకుతుంది. బట్ దీంట్లో చిన్న టేస్ట్ తగ్గుతుంది తప్ప యాజ్ ఇట్ ఈస్‌గా మిగతా పానీ అనేది చాలా ఇంపార్టెంట్. పానీ అండ్ కర్రీ అనేది బాగా మనకి నోటికి తగిలే టేస్ట్ ఎక్కువగా ఎన్హాన్స్ అవుతుంది కాబట్టి ఆ రెండింటినే నేను చూసుకున్నాను. ఇంకా పూరీల విషయానికొస్తే ఇంకా ముద్ద కలిపి, నూరి మళ్ళీ దాన్ని చాలా టైమ్ టేకింగ్ ప్రాసెస్ కాబట్టి నేను దాన్ని ఎప్పుడు పెట్టుకోననమాట. ఇలాగ నేను రెడీమేడ్ పూరీలే తెచ్చుకొని చక్కగా ఫ్రై చేసుకుంటాను. ఇవైతే చాలా పల్చగా ఉంటాయండి. ఎక్కువ తినొచ్చనమాట. అవి కొంచెం లావుగా ఉంటాయి కదా! లావుగా ఉన్న పూరీల కన్నా ఇవి కొంచెం పల్చగా ఉంటాయి కాబట్టి ఎక్కువ తినాలనిపిస్తుంది. బట్ ఆ టేస్ట్ దేని టేస్ట్ దానిదేనండి. ఆ పూరీకుండే టేస్ట్ ఆ పూరీకే ఉంటుంది. బట్ ఒరిజినల్ పానీపూరి అయితే అదే. ఇది మాత్రం రెడీమేడ్‌గా తీసుకుంటాం కాబట్టి ఇలాగా నేను ఎక్కువ చేసుకుంటా అనమాట. ఖచ్చితంగా ఇవన్నీ తినేస్తాం మేము. దాంట్లో నో డౌట్ అనమాట. సో, బాగా పెద్ద గిన్నె నిండా చేస్తాను ఎప్పుడు చేసినా కూడా. ఇంకా పానీ విషయానికొస్తే మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న మిశ్రమంలోని చింతపండు రసం బాగా గుజ్జు తీసేసి అందులో వాటర్ ఏసి వేశాను. ఇది బ్లాక్ సాల్ట్ అండి. నేను సాల్ట్ వాడట్లేదు ఇక్కడ. సాల్ట్ ఎందుకు వాడట్లేదు అననంటే చాట్ మసాలాలో కూడా సాల్ట్ ఉంటుంది. అలాగే మనం యేసుకునే బ్లాక్ సాల్ట్ సరిపోతుందనమాట. మామూలు సాల్ట్ యేసుకోవాల్సిన అవసరం లేదు. బ్లాక్ సాల్టే ఎక్కువ ఫ్లేవర్‌నిస్తుందండి. చాట్ మసాలా, ధనియాల పొడి అండ్ నేను ఫస్ట్ వేసింది బ్లాక్ సాల్ట్. ఇప్పుడు కారం వేస్తున్నాననమాట. చాలామంది చల్లెల్లో వేసి స్ట్రెయిన్ చేసుకుంటారండి. అలాగా వడపోసుకుంటారు కదా! అలాగ మొత్తం దాంట్లో ఉన్నదంతా పానీ సెపరేట్ చేసేసుకుంటేనే చాలా బెస్ట్. తాగడానికి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఆ తర్వాత ఈ పౌడర్స్ అన్నీ కలుపుకుంటే కూడా మనకి ఓన్లీ పౌడర్స్ మాత్రమే తగులుతాయి. ఎక్స్‌ట్రా పల్ప్ తగలకుండా ఉంటుంది. అండ్ కర్రీ విషయానికొస్తే బంగాళాదుంప, బఠానీ నేను ఉడకబెట్టుకొని పెట్టుకున్నాను కదా! దాంట్లోని కూడా నేను బ్లాక్ సాల్టే వాడుతున్నానండి. ఎక్కడ కూడా మెయిన్ నార్మల్ సాల్ట్ అనేది నేను అసలు యూజ్ చేయలేదు. బ్లాక్ సాల్టే మెయిన్ ఇంగ్రీడియంట్. దానివల్లే చాలా టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. అండ్ కొత్తిమీర, కాస్త పుదీనా కూడా తీసుకున్నాను. ఆ తర్వాత నేను సాల్ట్ అండ్ కారం అనేది వేసుకుంటున్నాననమాట. దీంట్లో కూడా చాట్ మసాలా ఇంపార్టెంట్ అండి. అలాగే ధనియాల పొడి సేమ్ మనం ఏదైతే పానీకి వాడతామో అదే ఇక్కడ కూడా వాడుకోవాలి. పానీలోని చింతపండు ఎవరికి నచ్చింది వాళ్ళు టేస్ట్ చూసుకొని యేసుకోవాలండి. లేకపోతే పానీ మిగిలిపోయి వేస్ట్ అయిపోతా ఉంటది. అండ్ చాట్ మసాలా వేస్తున్నాను ఇక్కడ నేను. చాట్ మసాలాలో కూడా సాల్ట్ ఉంటుందండి. అందుకనే ఎప్పుడు కూడా నార్మల్ సాల్ట్ ఎక్స్‌ట్రాగా యూజ్ చెయ్యకూడదు. అదైతే మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఉల్లిపాయల విషయానికొస్తే నీటిలో ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్నాను కదా! నేను క్రషర్‌లో వేసుకుంటున్నాననమాట. ఇంత ఫైన్ ముక్కలొస్తాయన్నమాట. చాలా ఘాటు తక్కువగా ఉంటుంది వాటర్‌లో వేయడం వల్ల. అలాగే ఇంత ఫైన్‌గా అవుతాయి. ఉల్లిపాయలు నేను కర్రీలో కూడా వేస్తాను కొంచెం. కొంచెం నేను ఉల్లిపాయలు కర్రీలో గూడా వేసి ఎక్స్‌ట్రాగా ఎక్కువ ఆనియన్స్ మేము తింటామనమాట. సో, పానీపూరిలోని కర్రీ పెట్టుకొని దాని మీద ఆనియన్స్ వేసుకోవడంతో పాటు నేను కొంచెం కర్రీలో కూడా మిక్స్ చేస్తాను. ఇలా అయితే టేస్ట్ ఇంకా
బాగా వస్తుంది. సో, స్మాష్ నేను చేత్తోనే చేసేసుకున్నానండి. మరీ పేస్ట్‌లా ఉంటే బాగోదు. అక్కడక్కడ బంగాళదుంప తగిలితే బావుంటుంది. సో, ఉల్లిపాయలు అండ్ రెడీ అయిపోయిందనమాట మన పానీపూరి. సో, పానీ అండ్ ఉల్లిపాయలు అండ్ ఇంత వాటర్ మేము కన్జ్యూమ్ చేయలేదు. మిగిలిపోయింది మాకైతే. ఇది కర్రీ అనమాట. నాకైతే చాలా చాలా నచ్చేసిందండి. ఇన్ని పూరీలు మేము ఒక్కళ్ళమే తినేసాము. నేను, నా హస్బెండ్. సో, స్పెసిఫిక్‌గా ఒక వీడియో తీయాలి అంటే పెద్ద పెద్ద యూట్యూబర్స్ తీసినట్టుగా నేను అంత కెమెరాలు పెట్టి షూట్ చేసి, ఎడిటింగ్స్ చేసి నాకంత సీన్ లేదు. నేను ఏం నేర్చుకోలేదు. డైరెక్ట్‌గానే తీసేసి నేను పెడుతున్నాననమాట. ప్రతి వీడియోకి కూడా చాలా పెద్ద ప్రాసెస్ అనేది ఉంటది. దాని వెనక చాలా కృషి ఉంటుంది. సో, నేను కృషి చేస్తున్నాను. బట్ ఎడిటింగ్‌లు, లైటింగ్‌లు, కెమెరాలు ఇవన్నీ అయితే ఎవరు లేరండి హెల్ప్ చేయడానికి. సో, నేను సింపుల్‌గా నాకు నచ్చిన వేలోని నేను ఇలాగా తీసి నేను పెడుతున్నాను. నాకు వచ్చిన దాంట్లో నేను చేసి పెడుతున్నాననమాట. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బెల్ బటన్‌ని ఖచ్చితంగా క్లిక్ చేసుకోండి అండ్ మర్చిపోవద్దు. మీ సపోర్ట్ చేస్తేనే నేను ఇంకా నేర్చుకొని డెవలప్‌మెంట్ కొంచెం ముందుకెళ్ళి ఇంకా నేను కెమెరాస్‌తో షూట్ చేయడానికి, ఇంకా మంచిగా చేయడానికి నేను ట్రై చేస్తాననమాట. ఇది నేను డైట్ ముందు తిన్నాను. డైట్‌లో ఏం తింటానో నేను డైలీ వీడియోస్ పెడుతూ ఉంటాను. ఫాలో అవుతూ ఉండండి. అండ్ ప్లీజ్ లైక్ మాత్రం చేయడం మర్చిపోవద్దు. మీ లైక్ చాలా ఇంపార్టెంట్. చాలామంది దాకా చేరుతుంది. నా కష్టానికి కాస్తో కూస్తో ఎంకరేజ్‌మెంట్ అంటే చెయ్యాలి అనే ఇంట్రెస్ట్ ఇంకా పెరుగుతుంది అని నా ఉద్దేశం. సో, ప్లీజ్ చాలా విషయాలు నేను చెప్పాలి అని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. అవన్నీ కూడా నేను స్లోగా మీకు చెప్తూ ఉంటాను. సో, ప్లీజ్ మీరు ఛానల్ ఎంతమంది ఎక్కువ లైక్ చేస్తే, ఎక్కువ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే అంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.